హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో 2 మాస్క్ వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా వాటికంటే ఈజీగా ఈ వీడియోలో మీకు మాస్క్ తయారు చేసుకునేది చూపించేస్తానండి. ఓకేనా? ఫస్ట్ ఇలాగా రెక్టాంగిల్ పీస్లో 2 పీసులు తీసుకోవాలి. ఇది ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది చెప్తాను చూడండి. ఈ విధంగా 9 ఇంచ్ కరెక్ట్గా, ఓకేనా, 9 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. 6 ఇంచు ఇలాగ పొడవు తీసుకున్నాను అనమాట. సేమ్ తీసుకున్నానండి. 9 ఇంచులు 6 ఇంచులు, ఓకేనా. ఇలా తీసుకున్న దాన్ని ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ టైం చూపించానండి. అది కొంచెం మీకు పేపర్ కట్ చేసుకునేలాగా చూపించాను అనమాట. అది కొంచెం కష్టమే, కాబట్టి ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం రెండింటిని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న వెంటనే ఇది మడత వైపు అండి, ఇటువైపు అన్ని 2 మడత వైపు ఉన్నాయన్నమాట. ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఇట్లాగా, ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ మడత వైపు, ఓకేనా. మడత వైపు ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా ఈ చివర మార్క్ వేసుకున్నాం కదా, వీటిని జస్ట్ ఇలాగా కలుపుకోవాలి. ఇట్లా వంపుగా, జస్ట్ వంపుగా మనకి మాస్క్ అనేది ఫ్రీగా కంఫర్ట్గా ఉండడానికి అన్నమాట. ఓకేనా? దీనికి కూడా అలాగే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ చివరగా పెట్టేసుకోండి. ఇట్లా మార్కు ఈ చివరగా ఇలా పెట్టేసుకొని సెంటర్ వచ్చేటప్పటికి మనం డూమ్ షేప్ తీసుకుంటూ ఇలాగా రావాలన్నమాట. ఓకేనా? ఇవి రెండింటిపైన ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. మనం ఏం వీటిని కట్ చేయక్కర్లేదండి. ఈ చివరికి వచ్చేటప్పటికి చివరిగానే వేసుకోండి ఈ విధంగా. అదే మాదిరి దాని వెంబడే ఇటు సైడ్ మాస్క్ కూడా మనం రెండిటికి కలిపి ఇట్లాగా వేసేసుకున్నాం కదా. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఈ ఎడ్జులు ఉన్నాయి కదా, చివర కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంటే మనకి నీట్గా తిరగదు కదా, దానికోసం ఇలా జస్ట్గా కొంచెం కట్ చేసుకోవాలి రెండింటికి కూడా. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చి ఉంటుందో. ఇలాగనమాట మనకి ఫేస్కి కంఫర్ట్గా ఉండడానికి అనమాట. ఈ క్లాత్ వచ్చేసి మనకి నోస్ దగ్గర ఫ్రీగా ఉండడానికి ఈ మాస్క్ మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగే బ్యాక్ సైడ్ ఫోల్డే పెట్టేసుకొని రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని మనం ఇట్లాగా షేప్ అనేది కట్ చేసేసుకుందాము. ఈ విధంగా 2 కరెక్ట్గా మర్చుకున్నాం కదా. ఇటువైపు ఒక 1.5 ఇంచ్, ఓకేనా. ఇటువైపు కూడా ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇదే టేప్తో మనం ఇక్కడ నుంచి జస్ట్ ఇలాగా క్రాస్గా ఈ విధంగా, అదే మాదిరి ఇటువైపు కూడా ఈ మార్క్ నుంచి ఈ చివరికి ఇట్లాగా క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలాగే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? చూసారు కదా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఇలా తిరగేసుకున్నాం కదా, ఇట్లా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్ అనమాట. ఈ 2 రైట్ సైడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఈ చివరి నుంచి ఈ చివరికి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ ఓపెన్ పెట్టుకోవాలండి. ఒకే వేలో ఒకే పాదం అంతా మాత్రమే వేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా ఒకే సైజులో వేసేసుకోవాలి. అదే మాదిరి ఇటువైపు కూడా ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది బాగా తిరగడానికి జస్ట్ కొంచెం అలా ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి మాస్క్ వచ్చేసి నీట్గా ఫోల్డ్ అవుతుంది తిరిగేసేటప్పుడు. ఓకేనా? ఒక 4-5 ఘాట్లు ఇట్లాగా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా తిరిగేసేసుకుందాం. చాలా ఈజీ అండి తిరిగేసుకోవడం కూడా. నీట్గా వచ్చేసింది చూసారా. దీన్ని నీట్గా లైన్స్ అనేది కరెక్ట్గా ఇలా లోపలికి ప్రెస్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? మనకి ఇలాగా నీట్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచేనండి, ఎక్కువ అవసరం లేదు. ఈ హాఫ్ ఇంచ్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్, ఓకేనా. ఈ హాఫ్ ఇంచ్ మనకి జస్ట్ ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఇలాగా
జస్ట్ 1/2 ఇంచే, ఎక్కువ అక్కర్లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది లోపలికి క్లాత్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అదే మాదిరి ఇటువైపు కూడా 1/2 ఇంచ్ క్లాత్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి ఇలా వచ్చేసింది కదా. మనం ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుందాము. ఎలాస్టిక్ వచ్చేసి నేను టోటల్గా 4.5 చాలండి. మనకు ఆల్రెడీ మాస్క్ మనకి ఇది చెవుల వరకు వచ్చేస్తుంది అనమాట. వెడల్పు ఎక్కువే ఉంది కదా, మనకి ఇది చెవుల వరకు వచ్చేస్తుంది కాబట్టి నేను 4.5 అంటే ఇది మొత్తం 9 ఇంచ్ అనమాట. 9 ఇంచ్ని నేను ఇలాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి మీకు ఒకసారి చూపిస్తాను. ఈ మాస్క్ మీకు తక్కువ ఉందనుకోండి 5 ఇంచ్ తీసుకోండి, లేకుంటే 4.5 చాలన్నమాట. ఓకేనా, 4.5తో తీసుకున్నాము. ఎక్కువ ఎలాస్టిక్ కూడా అవసరం ఉండదండి. ఇక్కడ మనం జస్ట్ ఈ విధంగా కొంచెం ఇలాగ లోపలికి పెట్టేసేయాలి. ఇక్కడ మనకి ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్లో మనం ఇలాగా కొంచెం లోపలికి పెట్టేసేయాలి. లోపలికి పెట్టేసుకొని స్టార్టింగ్ రఫ్ చేసుకున్నామా, దీన్నే మనం ఇలా నీట్గా తెచ్చేసుకొని కింది వైపు మనకి ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి కింది వైపు ఇలాగ నీట్గా కొద్దిగా లోపలికి ఉంచేసుకొని ఇక్కడ రఫ్ చేసుకున్నాం. దీన్ని ఇలాగే మనం ఫినిషింగ్ అనేది ఇటువైపుకి తిప్పుకొని, మనం ఇటువైపు లైన్ వేయలేదు కదా, దీనికి కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే మనకి లైన్ కూడా ఈజీగానే మొత్తంగా రౌండ్గా కూడా వేసుకున్నట్టు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఎలాస్టిక్ని ఇటువైపు ఉంచేసుకోవాలి. చాలా ఎక్కువ లోపలికి పెట్టొద్దండి. మనం 1/2 ఇంచ్ మడిచాం కదా లోపలికి, అంత లోపలికి వరకు మాత్రమే పెట్టేసుకోండి. ఓకేనా, ఎలాస్టిక్ పెట్టిన ప్రతి దగ్గర కూడా మీరు రఫ్ చేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇట్లాగే మొత్తం ఇటువైపు వరకు కూడా కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. ఈ విధంగా చూసారు కదా ఎంత ఈజీగా మనం ఫేస్ మాస్క్ అనేది చేసేసుకున్నాము. మనకి ఇక్కడ కంఫర్ట్ కూడా ఉండేసి ఈ విధంగా వంపు రావడం వల్ల చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట మనం ధరించినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.